వెల్కమ్ టు మై ఛానల్ స్టార్ బొమ్మరిల్లు. ఈరోజు పని ఏంటో తెలుసా? ఈరోజు టాపిక్ ఏంటంటే నాకైతే 200 ఓలిగలు అయితే ఆర్డర్ వచ్చాయండి. మా ఊర్లో చిన్న స్కూల్ పిల్లలు 10 ఇయర్స్ తర్వాత వాళ్ళ బ్యాచ్ కలుస్తున్నారు. గెట్ టుగెదర్ పార్టీ అయితే చేసుకుంటున్నారంట. వాళ్ళు పార్టీ 10 ఇయర్స్ తర్వాత కలిసాం కదా, అందరికీ నచ్చినట్టుగా చేసుకోవాలని ఆ పిల్లలంతా ఇప్పుడు అందరూ ఫ్యామిలీస్ అయి ఉంటారు కదా, పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు కూడా ఉంటారు, ఫ్యామిలీస్తో వస్తారు. అందరికీ నచ్చినట్టుగా భోజనాలు ఉండాలి కాబట్టి అందరూ శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకని వాళ్ళకి నచ్చిన ఈ పాటలన్నీ చేద్దాం. వెజ్ అయితే అందరూ తింటారని ఓలిగ చేయమని చెప్పారు. నాకు 200 అయితే ఓలిగ ఆర్డర్ ఇచ్చారు. ఆ పనులు చేయడానికి పని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా యాలకులు అయితే మిక్సీ పడుతున్నానండి. ఎసరులు పెట్టాను ఒక పక్కన. రాత్రి 10 గంటలకు అయితే పనులు స్టార్ట్ చేసేసాను. 10 గంటలకు పనులు స్టార్ట్ చేస్తే పొద్దున్నే 10 అయిందండి. మా పాటలు సరైన ఆయుధాలు లేక, ఆయుధాలు అంటే ఏమనుకుంటున్నాను కానీ మాకు సరైన ఆయుధాలంటే స్టవ్ అవి లేవు కాబట్టి చిన్న స్టవ్వే ఇంట్లోకి పెట్టుకున్న స్టవ్ మీద చేయడానికి అయితే పని స్టార్ట్ చేసాము. 6 కిలోలు 6 కిలోలు శనగబాయలు అయితే వేసాను. అవి వేయడానికి 2 పాత్రలు అయితే పెట్టుకున్నాను. అవి చాలా టైం పట్టింది. అది ఎసరుకాగి ఉడికి అన్నీ అయ్యేటప్పటికి నాకు చాలా టైం పట్టింది. అదిగో చూడండి, పెద్ద పాత్ర అయితే పెట్టాను కదా, అందులో ఒక దాంట్లో 3.5 వేసాను, ఒక దాంట్లో 2.5 కిలో అయితే వేసేసాను. ఒకటి పొంగు పట్టింది, ఇంకొకటి అయితే ఊరికే ఎసరింగా కాగుతుంది. అప్పుడైతే 10 గంటలు 10-10:30 అవుతుంది. అప్పుడు స్టార్ట్ చేసింది ఉడికేటప్పటికి 11 గంటల పైనే అయింది. 11:30 12 అవుతుంది. అవన్నీ చిన్న గ్రైండర్ వేసేటప్పటికి మాకైతే 1 గంట పైనే అయింది. 2 గంటలు అవుతుంది. ఇక్కడ చూడండి, మా ఆయన అయితే ఏం పాటలు పడుతున్నాడో, బెల్లం అంతా దంచుతున్నాడు. బెల్లం దంచడానికి కింద అయితే క్లాత్లో వేస్తే అంతా అతుక్కుంటుందని కవర్లో వేసి లోపలే బయటికి రాకుండా దంచుతున్నాడు. ఇక్కడ విషయమో, ఇక్కడ హాస్టల్లో ఇచ్చిన డ్రెస్సులు, షర్టు, స్వెటరు, నైట్ డ్రెస్సులు అన్నీ ఇచ్చారని చూపిస్తున్నాడు. చూసి వాడు పక్కన పెట్టుకొని కూర్చున్నాడు. ఇక్కడ నా పాటలేమో అవన్నీ ఉడికి వాడిచ్చేటప్పటికి రవ్వ కలుపుకుందామని పని అయితే స్టార్ట్ చేశాను. ఈ లోపల ఆ రవ్వ కలుపుకుందాం అనుకుంటే అన్ని చిన్న ప్యాకెట్లు ఇచ్చారు. అన్ని పెద్దవి ఇవ్వమంటే వాళ్ళు 2 కేజీల ప్యాకెట్లు ఇవ్వమంటే 1/2 కేజీ ప్యాకెట్లు ఇచ్చారు. అవి కట్ చేసి కలిపేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. రిషిని వీడియో తీయమంటే తీయలేదు. అందుకని రవ్వ కలిపిన వీడియో ఏమీ తీయలేదండి. ఎక్కువగా ఉప్పు పసుపు వేసినప్పుడు మాత్రమే కలిపి తీశాడు. రవ్వ కలిపిన వీడియో తీయమంటే తీయలేదు. పిల్లలతో వీడియో తీయించుకోవాలంటే చాలా కష్టమండి. పిల్లల్ని వీడియో తీయమంటే వాళ్ళు తీయరు. స్టాండ్ పెట్టమంటే అది పెట్టరు. వాళ్ళకే ఫోన్ కావాలంటారు. వాళ్ళ ఇంట్లో ఉంటే, అందుకే హాస్టల్కి పొమ్మంటాము. వాళ్ళ ఇంట్లో ఉండి మనకు భారం అని కాదు, వాళ్ళకి ఫోన్ మాత్రం వదలరు కాబట్టి వాళ్ళని బయటికి పంపిస్తూ ఉంటాము. ఇంట్లో ఉంటే ఎలాగైనా ఫోన్ తీసుకోవాలని మనం చూసి వాళ్ళని నేర్చుకుంటారు. మనం తీసుకుంటాం కాబట్టి వాళ్ళని ఏమనేకి ఉండదు. అందుకే వాళ్ళని స్కూల్కి పంపించి హాస్టల్లో పెడతాము. ఇంకా అవి కట్ చేస్తూ ఉన్నానా, చిక్కడ పప్పులేమో పొంగొస్తూ ఉన్నాయి. అవి ఎంతసేపటికి ఉడకట్లేదు. అవి కట్ చేసేటప్పుడు మన కిచెన్లో బయట ఎంత గాలి తోలినా కిచెన్లో మాత్రం ఉడికిపోతూ ఉంటాము. చాలా వేడిగా ఉంది. వర్షం పడేటట్లుంది బయట. అందుకని చాలా వేడి ఉంది ఇంట్లో. ఒకవైపు నానిపోతున్నాను. ఇంకా ఏంటంటే మా ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి ఇంకా ఎంత పనైనా చేసుకోగలుగుతున్నాము. ఒంటరిగా అంటే ఎవరికి ఏ పని చేయలేదండి. వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం చేయాలంటే ఏ పని కుదరదు. వాళ్ళ సపోర్ట్ ఉండగా మనం ఏదైనా సాధించగలము. అందుకే నేను ఈ పని స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆయన అడిగినప్పుడు ఏమంటారో అని భయపడ్డాను. కాకపోతే ధైర్యం చేసి అడిగాను, చేద్దాం అనుకుంటున్నాను అని. ఆయన ఏమో సరేలే, నీ ఇష్టం, నీ ఓపిక, నీకు ఏది ఇష్టమైతే అది చెయ్యి అన్నారు. ఫస్ట్ అడగడానికి చాలా భయపడ్డాను. దీనికి ఫస్ట్ స్టార్ట్ చేయడానికి నా చెల్లెలతో, నా ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకున్నాను. వాళ్ళందరూ అయితే నాకు మోటివేషన్ ఇచ్చారు. నువ్వు చేయగలవు, స్టార్ట్ చేయక్క అని చెప్పారు. సరేనని స్టార్ట్ చేశాను. ఆషాఢం కన్నా ముందు స్టార్ట్ చేశాను. బాగానే జరిగింది. ఆషాఢంలో ఇంకేమీ ఆర్డర్లు అయితే రాలేదు. ఇంకేమీ రావలే అని విచారిస్తూ ఉన్నాను. ఈ లోపలే మళ్ళీ ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. ఇంకా శ్రావణ మాసం కదా, నీకు ఎప్పుడు ఉంటాయి అన్నారు. అందుకని ఈ ఓలిగ నమ్ముకొని ఎప్పుడు దీనిపైనే ఉండకూడదు కదా, ఒకే పనిలో చేసుకోకూడదు. అందుకని నేను ఇంకా వేరే పని కూడా స్టార్ట్ చేస్తున్నది. అది ముందు మీతో షేర్ చేసుకుంటాను. ఈ లోపల ఇవి ఎలా కలుపుతున్నానో చూపిస్తాను. చూడండి, 3 కేజీలు కాదు, 5 కేజీలు
రవ్వ వేసుకున్నాను. 1 కిలో అయితే మైదా వేసుకున్నాను. 2 గిన్నెల్లో కలుపుకున్నాను. ఒక గిన్నెలోనే కలపడం కుదరదు కదా, హాఫ్ కేజీ మైదా 2 గిన్నెల్లోకి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈలోపు బ్యాళ్ళు ఉడికినాయేమో చూద్దామని లేచాను. అవి ఇంకా ఉడకాల్సి ఉంది. చూడండి అవి పొంగి పట్టాయి. అదంతా నురగంతా తీసేసుకుంటా ఇక్కడ కూడా చూసుకుంటున్నా. ఇందులోనే 1 స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. 2 స్పూన్లు వేసుకొని అందులోనే కాస్త ఉప్పు కూడా వేసుకోవాలి. చూడండి ఉప్పు అంటే కూరలో వేసినట్టు కాదు, 1 స్పూన్ వేసుకున్నాను, 2 అంతే. ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి, ఇలా కాదని. నాకు తెలిసినట్టు నేను చేస్తున్నా. అందరూ ఇప్పటి వరకు తిన్న వాళ్ళంతా బాగున్నాయనే చెప్పారు. చూడండి అంతా ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసాను. రవ్వ మైదా అన్నీ మిక్స్ అయ్యేలా కలిపేసాను. అంతా కలుపుతున్నాను 2 గిన్నెలో. రిషి అయితే నేను కలుపుతాను తీయమ్మ అని అన్నాడు. వాడంతా చేతులు పూసుకుంటాడని నేను వద్దులే అని చెప్పినా వాడు వినలే. మళ్ళీ నీళ్ళు వేసిన తర్వాత వాడే కలిపాడు పిండి అంతా. చూడండి అంతా మిక్స్ చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ ఏమో ఒక ఇద్దరు అక్క నువ్వు ఫస్ట్ అయితే నాకు చేయడం అంటే భయపడ్డాను ఫస్ట్. నాకెవరు చెప్తారులే, నేను ఎలా చేస్తాను, నాకు చేయడం అవుతుందా, అందరికీ నచ్చేటట్లు చేయాలి కదా అని భయపడిపోయాను. దానికి మా ఫ్రెండ్స్ ఇద్దరు హెల్ప్ చేశారండి. వాళ్ళతో నేను 2 months అంతే జర్నీ. వాళ్ళు చాలా దగ్గర అయ్యారు ఫ్రెండ్స్ అయితే. వాళ్ళే నాకు సపోర్ట్ చేశారు ఫస్ట్. నేను మొదలు పెట్టాక మేము తీసుకెళ్తాము, మేము తీసుకుంటాము, ఫస్ట్ మాకు ఎట్లున్నా మేము తింటాము, నువ్వు చేయగలవు అని చెప్పారు. వాళ్ళ మోటివేషన్ వల్లనే నేను ఇలా పని అయితే స్టార్ట్ చేశాను. వాళ్ళ పేర్ల తర్వాత చెప్తాను. పిండి అయితే కలుపుకున్న తర్వాత ఇక చూడండి కందిపప్పు అయితే పప్పులు ఉడికేసాయి. ఫస్ట్ ఒక పాత్ర దించేసి మా ఆయన దానికి హెల్ప్ చేశాడు. అంత పెద్ద పాత్ర నాకు వంచడం అవ్వలేదు. ఆయనే మెదిపి అన్నీ పక్కన పెట్టేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో పాత్ర ఉంది కదా, అవి కూడా చిన్న తబిల్లో కూడా ఉడికిపోయినాయి. అవి వంచేసి వాళ్ళు రసం తీసుకుపోతామన్నారు. అందుకని పప్పులు ఒకటి నేను రసం అయితే చేయడం లేదు. బెల్లలో రసం బాగుంటుంది కదా అనుకున్నాను, ఇంట్లోకి చేద్దాం అనుకుంటే నాకు టైం దొరకలే, నేను చేయలేదు. ఇవన్నీ బాగా మెదిపి ఇక చూడండి తెడ్డు కట్టుతూ బాగా మెదిపి 2.5 కిలో వేసాను కదా, ఇంట్లోకి బెల్లం అయితే 2.5 కిలో బెల్లం వేసి ఇంకొంచెం ఎక్కువగానే వేసాను. స్వీట్ ఉండాలని పాలు అన్నీ వేసుకుంటే బాగా సరిపోదు కదా స్వీట్ అని, ఇంకా 2 గంటలు ఎక్కువ వేసాను. అంతా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసి ఉంటలు ఉంటే మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టినప్పుడు అడుగు పడుతుంది. అందుకని బాగా నున్నగా దంచేసి ఇందులో వేసి స్టవ్ మీద పెడదామని అంత బాగా కలుపుతున్నాను. ఈ వేడి మీద చేయి శాఖం వస్తుంది. నన్ను సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్ పేర్లు చెప్తానన్నాను కదా, ఇద్దరు పేరు రజని, వాళ్ళు ఇద్దరిది పుట్టినిల్లు మా ఊరి దగ్గరలోనే. అలా అందుకని మేము బాగా కనెక్ట్ అయిపోయాము. ముగ్గురు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే అని వాళ్ళ సలహాతోనే నేను ఇది స్టార్ట్ చేశాను. ఫస్ట్ వాళ్ళే స్టార్ట్ చేయించారు, వాళ్ళే తీసుకున్నారు. చూడండి మళ్ళీ అంతా కలిగిన తర్వాత ఇది పైన పెట్టేసి స్టవ్ మీద పెట్టి బాగా పాకం వచ్చే వరకు ఉడికించాను. ఎందుకంటే తొందరగా మెత్తబడవు, చెడిపోవు కాబట్టి బాగా ఉడికితే బెల్లం అంతా కరిగి బాగా పాకం వచ్చే వరకు ఉడికిస్తే చెడిపోవు, చాలా బాగా వస్తాయి. అవన్నీ ఉడికిన తర్వాత మా ఆయనేమో గ్రైండర్కి వేస్తున్నాను. నేను అప్పటి వరకు సామాన్లు కడగాలి కదా, ఫస్ట్ ఖాళీ అయినవన్నీ కడిగి బయట పెట్టి ఉన్నాను. అప్పుడేమో టైం చూస్తే 10:30 అవుతుంది. ఇంకా లోపలేమో ఆయన గ్రైండర్కి వేస్తున్నాడు, నేను ఇలా చేస్తున్నాను. చూడండి టైం కూడా చూపిస్తా. ఇదిగో 10:51 అయింది. ఆ టైంలో బయట నేను ఒక్కదాన్ని పాత్రలు కడుగుతున్నాను. చూడండి అన్ని గ్రైండర్కి వేసేటప్పటికి 1 గంట అట్లా అయింది. గ్రైండర్కి వేసుకున్న తర్వాత నేను వీడియో అయితే తీయలేదు. ఆ తర్వాత మాకు టైం కుదరలేదు, చేయడమే సరిపోయింది రాత్రంతా. ఇక పొద్దున్నే 10 గంటలప్పుడు కాఫీ చేసుకొని తాగినాము. అంతవరకు నేను వంట అయితే చేయలేదండి. అప్పుడు స్టార్ట్ చేశాను వంట చేయడానికి. వీళ్ళేమో ఓలిగలని రాత్రి మేము ఊహించలేదు, లెక్క పెట్టలే, వీళ్ళు కౌంట్ చేస్తున్నారు. రిషిను వాళ్ళ డాడీ ఇద్దరు కౌంట్ చేస్తున్నారు. చూడండి ఆయిల్ అంతా చేసినవన్నీ పక్కన పెట్టేశాను. మళ్ళీ కడుగుదామని ఫస్ట్ ఇవన్నీ ప్యాక్ చేసి తర్వాత పని చేసుకుందాంలే అని చెప్పేసి వీళ్ళు ప్యాక్ చేస్తున్నారు. చూడు అన్ని బాక్సుల్లో అయితే సర్దేస్తున్నారు, కౌంట్ చేసి అన్ని బాక్సుల్లో సర్దేశారు. నేనేమో ఇంక వంట చేసి
సరైన ఆయుధాలు లేక అని చెప్పాను కదా, ఏంటంటే స్టవ్ అయితే చిన్న స్టవ్ మీద ఇంట్లో చేసుకోనికైతే సరిపోతుందండి. అందుకని అవి చాలా వేళ్ళు కదా, అందుకని ఉడకడం చాలా లేట్ అయిపోయింది. గ్రైండర్ కూడా చిన్నదే కాబట్టి అందుకని రాత్రి 10 గంటలకు స్టార్ట్ చేసిన పొద్దున్నే 10 గంటలకు అయిపోయింది. అందుకని అంత టైం పట్టింది. మేము ఇలా కష్టపడి చేసుకున్నాము, ఏది ఊరికే రాదు కదా. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో చెప్పండి. నాకు మీ సలహా కావాలి, ఎలా ఉందో నావి ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.